ఇక మరొక వైపు టీడీపీ ఏపీలో కాపులందరూ కూడా తమకు మద్దతుగానే ఉన్నారని కాపులు సంబరానికి సిద్ధమయ్యారని బీసీలో చేర్చాలని డిమాండ్తో తూర్పుగోదావరి జిల్లా తునిలో ఐక్య గర్జనకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభన్ నేతృత్వంలో కాసేపట్లో అక్కడ సభ ప్రారంభం కాబోతోంది. అయితే కాపులంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కాపు గర్జన పేరుతో రాజకీయం అనేది సరికాదని వైసీపీ కాంగ్రెస్ పార్టీలు వారిని రెచ్చగొడుతూ ఉన్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇప్పటికే కాపులకు పెద్దపీట వేసిందని అన్నారు. కాపు సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చామన్నారు. అలాగే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, బీసీల్లో చేర్చేందుకు కమిటీ కూడా వేశామని మంత్రి గంటా గుర్తు చేశారు. కాపులను బీసీలో చేర్చాలనుకుంటున్నారో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీన్ని మీరు రాజకీయం చేసి మీ రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కాపుల ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా మీరు ఎవరు కూడా ప్రయత్నించొద్దని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఒక నిబద్ధత ఉంది. ఆ రోజు ఎన్నికల ముందు కాపులకి డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పిన మాట మీ అందరూ గుర్తుంది. అందులో భాగంగానే ఈరోజు మన రాజప్ప గారికి డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్గా మెంబర్స్గా అందరూ కూడా ఏర్పాటు చేసి ఆల్రెడీ వాడు బాధ్యతలు కూడా తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దానికి ఒక 1000 కోట్ల రూపాయలు అమౌంట్ దానికి కేటాయిస్తామని చెప్తాం. అందులో భాగంగానే 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ 100 కోట్లు కంప్లీట్ అయిన వెంటనే మిగతా బ్యాలెన్స్ మళ్ళీ ఏదైతే కావాలో మొత్తం వెంటనే ఇస్తామని చెప్పిన కూడా క్యాబినెట్లో కూడా దానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాపుల్ని బీసీలో చేర్చడం కోసం ఒక కమిషన్ నియమించి ఆ కమిషన్ కూడా మొట్టమొదటిసారిగా ఒక టైం ఫ్రేమ్ 9 నెలల్లో కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా కాపుల్ని బీసీలో చేర్చే ప్రక్రియ పూర్తి చేద్దాం. దానికి ఒక సైంటిఫిక్గా దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైంలో షుడ్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.